జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం వేళ రవి యొక్క రాశి మార్పు సంభవిస్తున్న కారణంగా తులారాశి వారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వారం యొక్క శుభ ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 15వ తేదీ రవి ధనస్సులోకి ప్రవేశం చేస్తున్న కారణంగా తులారాశి వారికి గొడవే ఒక వరంలా మారుతుంది. ఎవరు వాదించినా సరే మీదే పై చేయి అవుతుంది. వాదనలకు దిగిన, గొడవలు పెట్టుకున్న, రచ్చలకు వచ్చిన అన్నింటా మీదే విజయం అవుతుంది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. 3వ స్థానంలో చేస్తున్న రవి సంచారం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరు మీతో వాదనలకు దిగినా సరే అందులో మీదే గెలుపు అవుతుంది. అలాగే మానసికంగా ప్రశాంతతను పొందడానికి కూడా ఇది సరైన సమయం అవుతుంది. ఈ వారం మీకు కొంచెం పర్సనల్ స్పేస్ దొరుకుతుంది. అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. హాయిగా, ఆనందంగా కాలక్షేపం చేయడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు భవిష్యత్తు కోసం కొత్త వ్యూహాలను రచించడానికి, కొత్త ప్లాన్స్ని అమలు చేయడానికి, పెట్టుబడులను పెట్టడానికి, కొత్త బిజినెస్లు పెట్టడానికి, కీలకమైన వ్యవహారాల కోసమై పెద్దలతో మాట్లాడడానికి, వీటికన్నిటికీ కాలం అద్భుతంగా కలిసి వస్తుంది. రహస్య శత్రువులను కనిపెడతారు. ఆగిపోయిన పనుల్లో కదలికలు ప్రారంభం అవుతాయి. విద్యార్థులకు కాలం బాగుంది. కుదిరితే మీరే శుభకార్యాలు చేస్తారు లేదా శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. అలాగే బహుమతులు కూడా అందుకుంటారు. ఈ వారం మొత్తం మీద తులారాశి వారికి బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం చక్కగా అనుకూలిస్తాయి. ఈ ఆదివారం రోజు మీరు చేసే పనులు సవ్యంగా పూర్తి కావాలి అన్న, వ్యవహారాలన్నీ సక్సెస్ఫుల్గా కొనసాగాలి అన్న, ఈరోజు ఉదయం శివాలయ దర్శనం చేసుకున్న తరువాతనే దినచర్యను ప్రారంభం చేయండి. శివయ్యను దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి పౌర్ణమి, నక్షత్రం మృగశిర నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు రాత్రి 7 నుండి 7:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ ఆదివారం చాలా విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సూర్యుడు ధనస్సు రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు. దీనిని ధనస్సు సంక్రమణ పుణ్యకాలం అని కూడా అంటారు. ఈ పుణ్యకాలం ఈరోజు మధ్యాహ్నం 12:11 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ సమయంలో దానం, స్నానం, జపం, తర్పణం చేసిన వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు కూడా. అందుకే ఈరోజు ఎవరైతే అన్నపూర్ణాదేవిని ఆరాధన చేసి అన్నదానాలు చేస్తారో వారికి కూడా విశేషమైన పుణ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి మనమంతా లలితా సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.